మొన్న మీరు నా మార్నింగ్ న్యూస్లోనే కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ ఐఏఎస్లను ఎవరైతే ఉన్నారో పాత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, సో వెనుక పొంటి ఎన్ఓసీలు వస్తూ ఉన్నారు అనేది ఒక మాట మీరు మాట్లాడారు. సో ప్రతిసారి కూడా మేము మాట్లాడుతున్నాం, మొత్తుకుంటున్నాం. ఈ ఎన్ఓసీల కథ ఏంది అంటే దీంతో పాటుగా రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు ఎవరు సో కాల్డ్ అని పేర్లే చెప్తున్నా బహిరంగంగా, కృష్ణారెడ్డి, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఎక్కడ చూసినా ఈస్ట్ ఒకడు, వెస్ట్ ఒకడు, నార్త్ ఒకడు, సౌత్ ఒకడు. సో వీళ్ళు అక్కడ పాగా వేసేసి వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్లో చూడు వీళ్ళ పేర్లే చెప్తా ఉన్నారు. ఏ రెవెన్యూ సమస్య వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే చెప్తా ఉన్నారు. సో ఏ రకంగా చూడొచ్చు వీటన్నిటి మీద కూడా? ఎందుకు రేవంత్ రెడ్డి పైకి ఏమో ఇంటర్వ్యూలలో కుటుంబ పాలన కాదు నా తమ్ముళ్ళకి చెప్పేసిన అంటాడు, కానీ వెనక పొంటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఏం చేయొచ్చు మరి వీటన్నిటి కూడా అడ్డుపులేయాలంటే? వీళ్ళు ఏదైతే పైకి చెప్తున్నాయి అంత మాటల గారడి అమ్మ. ఓ జూదం ఇదంతా ఒక జూదం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నది అది బయట అయితే విస్తృతంగా మీరు అన్న పేర్లన్నీ కూడా ప్రచారంలో అయితే ఉన్నాయి. అదంతా బహిరంగ రహస్యమే. ఏమి ఇది మనం మాట్లాడుకోవద్దు, నిజమా అబద్ధమా అని అంత సీన్ లేదు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. ఒక మీడియానే కాదు, ఈ రకమైనటువంటి సమస్యల్లో బాధపడే వాళ్ళైనా, భూములు ఉన్నోళ్ళు, చిన్న చిన్న ప్లాట్లు ఉన్నోళ్ళు, లేకపోతే ఎకరాల కొద్ది ఉన్నోళ్ళు, లేకపోతే ఎప్పుడో కొనిపెట్టుకొని మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు, మా వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది, లేకపోతే మా బిడ్డ పెళ్ళికో, లేకపోతే ఇంకా వేరే అవసరాలకు ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు అనుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు అంతా కూడా ఇప్పుడు మేము గత ప్రభుత్వం అప్పుడు వరంగల్లో చూసినాం ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో సరే అప్పుడేమో కేటీఆర్ ఇంకా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసింది. ఇప్పుడు కుటుంబ పాలన లేదు, మా కుటుంబం ఏ జోక్యం చేసుకుంటలేదు అనేది అయితే అబద్ధం అమ్మ. అందుకనే మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ప్రజాస్వామ్యం కల్పించినటువంటి కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని ఆర్టీఐని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఆర్టీఐని ఉపయోగించుకొని మనము ఎక్కడెక్కడైతే ఏ అనుమతులు అయితే వస్తున్నాయో, ఏ ఎన్ఓసీలు ఇచ్చినా, లేకపోతే ఏ మొటేషన్లు చేసినా, లేకపోతే ఏ రకమైన క్లియరెన్సులు చేసిన ఫైళ్ళు, వాటన్నిటి మీద ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకోవాలి. ఏ సర్వే నెంబర్ మీద ఎన్ని ఎకరాలు, లేకపోతే ఎన్ని గుంటలు, ఎవరికి ఎట్లా, అది మొటేషన్ అయిందా, ఎన్ఓసీ ఇచ్చిందా, లేకపోతే ఫైల్ క్లియరెన్స్ అయిందా, ఏం జరిగింది. అనేక రకాల భూములు ఉన్నాయి. హైదరాబాదులో ఉన్నంత ల్యాండు, ఫ్రీ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్. ప్రభుత్వం అంటే అనేక విభాగాలకు చెందిన ల్యాండ్. అది సర్ఫకాస్ ల్యాండ్స్ ఉన్నాయి, పైగా ల్యాండ్స్ ఉన్నాయి, ఎండోర్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, లేకపోతే మన వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, లేకపోతే చెరువులు, కుంటలు, కాలువలు, ఎన్నో రకాల గుట్టలు. అసలు ఇక హైదరాబాద్కు ఉన్న గుట్టలు ఎక్కడ లేవు, ఏ రాష్ట్ర రాజధానికి కూడా లేవు. ఇక్కడున్నంత ల్యాండ్ భారతదేశంలో ఏ రాజధానికి లేదు. అందుకనే కదా ఆంధ్రోళ్ళు ఈ దొడ్డిదారిలో మళ్ళా చేరడానికి ప్రయత్నాలు చేసేది. ఎక్కడ లేదు ఇంత ఎన్విరాన్మెంట్తో కూడినటువంటి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. అరే భారత రాష్ట్రపతి విడిది చేయడానికి ఇక్కడికి ఎందుకు వస్తారు? ఉత్తనే రారు కదా. భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధానికి లేనంత భూమి హైదరాబాద్లో ఉన్నది. ఇది డక్కన్ పీఠభూమి అమ్మ. ఇది డక్కన్ పీఠభూమి. ఇది మామూలు భూమి కాదు ఇది. కాబట్టి దీన్ని ఏ పాలకులైనా, ఏ ప్రభుత్వమైనా పైకి ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళు భూమిని మట్టి తింటలేరు, మట్టినే తింటారు, మట్టిని మేస్తారు వీళ్ళు. వాళ్ళకి ఏ వ్యాపారాలు అవసరం లేదమ్మా, ఏ వ్యాపారాలు అవసరం లేదు. భూములు ఆక్రమించుకుంటే చాలు, భూములను గాలి చేస్తే చాలు, దాని విలువ పెరుగుతుంది. ఇలా సామాన్య మానవుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు గుంట భూమి కొనుక్కోగలుగుతామా? ఈడ 60 గజాలు ఇల్లు కట్టుకోగలుగుతామా? అస్సలు చాలా కష్టం. 60 గజాలు వదిలిపెట్టు, అపార్ట్మెంట్లో 1000 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కొనుక్కోగలుగుతామా? మరి మీలాంటి వాళ్ళు మామూలు మన అందరినీ మధ్యతరగతి అంటారు కదా, మధ్యతరగతోడు మింగలేం కక్కలేం. కాబట్టి మనం ఇప్పుడు ఏదైతే సీసీఎల్ఏ ద్వారా కావచ్చు,
లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే ధరణి ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఏదైతే ఈ ఎంఆర్ఓలకి ఆర్డీఓలకు కొన్ని అనుమతులు ఇస్తూ ఉన్నారు, ఏది వాళ్ళ సొంత పనులు చేయించుకోవడానికి. గతంలో ధరణి క్లియర్ కావాలంటే ఓన్లీ కలెక్టర్ ఉండే. సార్ అక్కడే సార్ ఇప్పుడు సామాన్యులకేమో ధరణి సవరణలు జరగలే, కానీ వీళ్ళు మాత్రం పోర్టల్ల పేర్లు మార్చుకుంటున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? సామాన్యులందరూ అట్లనే సిసిఎల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. 15 లక్షల మంది బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతిసారి సోమవారం ఒకసారి మనం సిసిఎల్ ఆఫీస్కి పోతే సార్ మస్తు మంది బాధితులు ఉంటారు, కానీ వెనకాల పొంటి వీళ్ళు మాత్రం సవరణలు చేసుకుంటున్నారు. అండ్ ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది అంటున్నారు. సో ఏ రకంగా చూడొచ్చు ఇవన్నీ? ఏం సవరణలు జరిగినాయి ధరణివి? ఏం జరగలేదమ్మా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న దొంగే మళ్ళీ అక్కడ ఉన్నాడు. ఏమైనా మారిండా? ఏం లేదు, ఏం మారలే కదా. మరి ఎట్లా సొల్యూషన్? కసాయోడు కాటికాపరోడు వాడే ఉన్నప్పుడు ఏం జరుగుతుందమ్మా? వాడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పాలకుడు ఉన్నా వాడే ఉన్నప్పుడు వాడు గట్టే చేస్తాడు. అదే నవీన్ మిట్టలు వాళ్ళకి మంచోడే వీళ్ళకి మంచోడే. మరి దొంగ ఎవరికి? దొంగ ఎవరికి? ప్రజలకి. మరి ఎందుకు మాట్లాడిండ్రు? నవీన్ మిట్టల్ తోడక తీస్తాం, నవీన్ మిట్టల్ని శంకర్గిరి మాన్యాలు పంపిస్తాం, నవీన్ మిట్టల్ని అది చేస్తాం ఇది చేస్తాం అన్న ఇలా సంకలు ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు? ఏ ప్రయోజనాల కోసం పెట్టుకున్నారు? మన దగ్గర ఉన్నది ఏంది, వేరే వాళ్ళ దగ్గర లేనిది ఏంటిది? అంటే పెద్ద తురుం కానా, తీస్మార్ కానా? ఇంకా అంత పొడుగు ఎవరు లేడా? అరే వాడు దొంగ దొంగ అని మీరే అరుత్తిరి, మరి ఇప్పుడు దొంగ దొంగ అని మీరు అరిచి మరి బయట పెట్టారు కదా. మరి ఇలా వాడు దొంగనా మీరు దొంగనా? ఎవరు దొంగ తీరాలి కదా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ భూమిని, ప్రభుత్వ భూములని ప్రజల భూములు, ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు, అవి పేదవాళ్ళ భూములు, నిరుపేదల భూములు, ప్రభుత్వ ఆస్తి అంతా పేద ప్రజల భూముల ఆస్తి అది. గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి అంటే ఏమైపోయిందంటే అది పాలకుల ఆస్తి అయిపోయింది. ముఖ్యమంత్రులది, మంత్రులది, ఎమ్మెల్యేలది, ఎమ్మెల్సీలది, లేకపోతే ఐఏఎస్లది, ఐపీఎస్లది, ఈ తోడు దొంగలది అయిపోయింది. కాబట్టి మనం ఎవ్వరు మనకు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు మీరు మంచి పని చేస్తారు మంచి పని చేస్తలేరు అని అనుకున్నా మనకేం పొగడ్తలు అవసరం లేదు. మన తల్లి జన్మనిచ్చినాడు ఒకటే కోరుకున్నది, నా బిడ్డకి ఎవ్వరు కూడా ఏలెత్తి చూపొద్దు, నా బిడ్డని ఎవడు కూడా చెడ్డవాడని అనొద్దు అని మన తల్లి మనకు జన్మనిచ్చినాడు కోరుకుంటుంది. ఆ తల్లి రుణం తీర్చాలంటే మనము ఈ సమాజంలో వీలైన కాడికి వీలైన మేరకు ఎవరికి మోసం చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరిని కూడా మనం ఆధిపత్యం చెలాయించి వాళ్ళ దోసుకోవద్దు. మనం మంచి చేయడం చేత కాకపోతే ఇండల వందాం, కానీ మంచి చేస్తున్నాం అనే పేరుతోటి సమాజంలో మనం ఎవరికి అన్యాయం చేసినా అది మన తల్లికి అన్యాయం చేసినట్టే, మన తల్లికి మోసం చేసినట్టే. కాబట్టి మనం చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడెక్కడి నుంచో దోసుకొని వస్తారు, భార్యకి తల్లికి పిల్లలకి పెడతారు. అది పాపకు కూడా, అది పాపం సొమ్ము. అది ఎందుకది? అది పెట్టి లేని తల్లిదండ్రులకి రుణం తీర్చుకోవడమా? మోసం చేసి, ద్రోహం చేసి, అన్యాయం చేసి, దోచుకొని వచ్చి తల్లిదండ్రులకు పెడితేంది, బంధువులకు పెడితేంది, పిల్లలకు పెడితేంది, అది గొప్పతనమా? కాబట్టి మనని ఎవరు మెచ్చుకున్నారా, మెచ్చుకోలేదా, మంచి అన్నారా, చెడు అన్నారా, ఇవి కాకుండా మన ధర్మం మనం చేయాలమ్మా. తెలంగాణ కోసం, అమరవీరుల ఆశయ సాధన కోసం, ఉద్యమ ఆకాంక్ష నెరవేరేంతవరకు పాలకులు ఎవరన్నా ఉండని, అది కేసీఆరా, రేవంత్ రెడ్డా, లేకపోతే ఇంకో రెడ్డా, ఆ రెడ్డా, ఈ రెడ్డా. సార్ ఇప్పుడు టాపిక్ వచ్చింది, ఇప్పుడు మీరంటే ఒక రకమైనటువంటి గౌరవం ఉంది సొసైటీలో, పాలకుల్లో కూడా గాథ ఇన్నయ్య అంటే ఒక రకమైనటువంటి భయం. ఒక గాథ అయిన నుండి ఫోన్ వచ్చిందంటే అమ్మో ఒక గౌరవం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మా అటువంటి వాళ్ళం మేమున్నాం. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు అని చెప్పి రకరకాల టీజ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ కార్యకర్తలు అందరూ పొట్టు తిడుతూ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ పోయినా అడుగుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి వాటిల్లో ఎవరు ఎట్లా క్వశ్చన్ చేస్తారో నాకు తెలియదు, నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా. కానీ నేను మీకు చూపిస్తా, నా ఫోన్లో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాప్ చేసి మా మీద నిఘాలు పెట్టి ఏ రకంగా అయితే చేసిందో, ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నందుకు
మేము ప్రశ్నిస్తున్నందుకు. ఇప్పుడు శ్రావ్యకి సోర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది మా పైన ఇంటెలిజెన్స్ నిఘాలు పెడుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయి, క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఇంకా తేడా ఏముంది? అప్పుడు వాళ్ళు అదే చేస్తున్నావు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు. మరి మీరు పోయి ఫోన్ ట్యాపింగ్ అవుతా ఉందని చెప్పి నువ్వు కోర్టులో కేసు వేసినావు, వాళ్ళని అరెస్ట్ చేస్తామంటావు. మీరు చేసేది కూడా గదే తప్పు కదా. నేను 100% చెప్తాను, నాకు తెలిసిపోతుంది సార్. ఫోన్ మాట్లాడుతుంటే మనకి కొన్ని సిగ్నల్స్ వస్తాయి కదా. సో నేను ఇప్పుడు ఇవాళ రేపో రీబూట్కి ఇద్దాం అనుకుంటున్నాను నా ఫోను. ఓకే, సో విపరీతమైనటువంటి నిఘా ఎక్కడ పోతుంది ఏంది. ఇప్పుడు సబితమ్మ నా ఫ్యామిలీ ఫ్రెండ్, మొన్న పోయి కలిసి వచ్చిన సబితమ్మ దగ్గరికి శ్రావ్య ఎందుకు పోయింది, ఇంటెలిజెన్స్ మొత్తం అదే పనిగా, వేరే పని ఏం లేదు. ఎందుకు పోయిందంటే నా ఛానల్ ఓపెన్ చేసింది ఆమె. అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, వాళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి వీళ్ళు మొత్తుకుంటున్నారో వీళ్ళు చేసేది కూడా గదే. మేము క్వశ్చన్ చేస్తున్నందుకు మా మీద నిఘాలు పెడుతున్నారు, మా మీద ట్యాప్ చేస్తున్నారు. అంటే మేము ఏమన్నా ప్రభుత్వ వ్యతిరేక పనులు చేస్తున్నామా, ఏమన్నా లేకపోతే ఏమన్నా డ్రగ్స్ సప్లై చేస్తున్నామా, దేశద్రోహులమా? ఎందుకు ఈ నిఘా ఏదో సామాన్యుల మీద పెడితే, ఈ నిరుద్యోగుల మీద పెట్టి రిపోర్ట్లు ముఖ్యమంత్రి గారికి ఇస్తే గవర్ని సవరణలు చేసుకోవచ్చు కదా. మా అస్వంటోళ్ళ మీద ఎందుకు అక్కసు చూపించాలా? సో ఎందుకు అంటే మీరు అన్నట్టు సమాజంలో ప్రశ్నించే గొంతులని ఎప్పటికి కూడా లేకుండా చేయాలనే పాలకులు ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా దొంగకి వెలుతురు ప్రమాదం అట. దొంగ ఎప్పుడు అమావాస్య కోరుకుంటాడు, పౌర్ణమి కోరుకోడు. ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇదే కేసీఆర్ కావచ్చు, పాలన లేనప్పుడు వాళ్ళు ఇదే పాలకులు మన ఇంటి కారు పంపిస్తారు, మనకు 10 సార్లు ఫోన్ చేస్తారు, నువ్వే ఇంద్రుడు చంద్రుడు అంటారు, నీ అంత గొప్పోడు లేడు అంటారు. ఇంకా ఎన్నెన్నో మనం ఓట్లప్పుడు చూస్తలేవా అమ్మ, నాయకులు పోయి వాళ్ళ కడుపులో తల పెట్టి, వాళ్ళ గడ్డం పట్టుకొని, వాళ్ళ చేతులు పట్టుకొని కాలు మొక్కిన అనుకో అని అనడం ఎన్ని చూస్తలేము. కాబట్టి పాలకులు ఎప్పుడు కూడా వాళ్ళు శాకాహారులు కాదు, మాంసాహారులే. పాలకుల గురించి మనము వాళ్ళు పలానోడు మంచోడు, బుద్ధిమంతుడు, వీడు చెడ్డోడు, వాడు ఏం లేదు. దీనికి కులము మతము ఏది లేదమ్మా. అది ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, ఓసీలైనా, అది ఏ కులమైనా కానీ, అది అగ్రకులమా ఇంకో కులమా, ఇదంతా ఏం లేదు. ఆ పాలనకు ఆ కుర్చీలో పోయిన తర్వాత వాడు ఎవడైనా గదే చేస్తాడు. అంతే. రేపు మిమ్మల్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసినా శ్రావ్యమ్మ కూడా గదే చేస్తుంది. అంత భిన్నంగా ఉండదు. అంతే చేస్తారమ్మా. మేము కూడా చాలా మంది చూసినాం. ఎంతమంది చూసినాం మా జీవితంలో. సర్పంచుల కానీ మొదలు పెడితే మేము మాతో పాటు మా సహచరులుగా మా ప్రాణాలను అర్పించడానికి 20 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి బయటకు వచ్చిన తర్వాత పోయి సర్పంచ్ అయ్యి ఎంపీటీసీ అయ్యి జెడ్పీటీసీ అయితే కాకముందు నేను వాళ్ళు ఎక్కుంటానా, వీళ్ళు లెక్కుంటానా, గట్ల చేస్తానా, గిట్లా చేస్తానా, గాదందా చేస్తానా, గీదందా చేస్తానా, గా బలహీనతలకు గురైతేనా, వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటానా అన్నాడు. సంవత్సరం తిరగక ముందే వాళ్ళ జాతకం తీస్తే పెద్ద లిస్టు కనపడేది. ఎవరు అతిథులు కాదు. ఇప్పుడు చూడు రాదు సీతక్క నేపథ్యం ఏంటిది? సీతక్క నేపథ్యం కూడా ఒక ఉద్యమ నేపథ్యం, పోరాటాల నేపథ్యం, విప్లవ నేపథ్యం. ఆమె ఎప్పుడు తింటుందో, ఎప్పుడు తినదో, ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి మీద పడుతుందో అని ప్రాణాన్ని లెక్క చేయకుండా జీవించినటువంటి మనిషి. వాళ్ళు పెట్టింది కలిగంజి అయినా సరే గంజి గట్క దాక్కుంటూ బతికిన మనిషి ఇవాళ ఆ పదవిలో పోయిన తర్వాత ఏమైంది? ఇలా వీళ్ళు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు దళిత జాతి నుంచి వచ్చిన ఆయన ఏం చేస్తాడు? 6% కమిషన్ లేకపోతే ఒక్క బిల్లు పాస్ అయితే లేదు, ఒక కాంట్రాక్టర్ బిల్లులు పాస్ అయితే లేవు. మరి దళిత జాతికి ఏం చేసినట్టు సార్? వాస్తవానికి బట్టి గారిది కూడా ఏం నడవట్లేదు. మెగా కృష్ణారెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయనే బాగా వేసుకొని బిల్స్ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇవ్వాలో పొంగులేటి వాళ్ళే చూస్తున్నారు. బట్టి గారిది ఏదో అట్లా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవమేనమ్మా. ఒకవేళ అట్లున్నప్పుడు నువ్వు ప్రజలకు ఎందుకు చెప్తలేవు? ఇప్పుడు నీకు టికెట్ రానప్పుడు, ముఖ్యమంత్రి నీకు పదవులు రానప్పుడేమో దళిత జాతి గుర్తొస్తుంది, దళిత కోటా గుర్తొస్తుంది. మరి ఇట్లా ఓ పొంగులేటో, ఉత్తమ్ రెడ్డో, కోమటిరెడ్డో, ఆ రెడ్డో, ఈ రావో ఎవరో ఇట్లా చేస్తున్నప్పుడు నా జాతికి అన్యాయం జరుగుతుంది, నా జాతి యోగక్షేమాలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చేయనిస్తలేను ఎందుకు చెప్తలేవు? మేము ఉన్నాం కదా, వస్తాం కదా, నీకు అండగా ఉంటాం కదా, నీకు రక్షణ కవచంగా ఉంటాం కదా, నీ తరపున మాట్లాడతాం కదా, చెప్పాలి కదా. మరి ఎవరు చెప్తాను? బీసీలు చెప్తాండా, మంత్రులైన వాళ్ళు ఎస్సీలు చెప్తాండా, ఎస్టీలు చెప్తాండా, ఎవరు చెప్తారు?
ఏ జాతి ప్రయోజనాలను అడ్డం పెట్టుకొని ఏ జాతి కోటాలోనని వీళ్ళు పదవులోకి పోయిందో ఎవడు మాట్లాడుతుండమ్మా? ఏ దందాలు చేస్తలేరు? ఇసుక దందా చేస్తలేరా? లిక్క దందా చేస్తలేరా? ఎడ్యుకేషన్ మాఫియాగా లేరా? హెల్త్ మాఫియాగా లేరా? దేంట్లో లేరు వీళ్ళు? ప్రతి దాంట్లో వీళ్ళకు ఏదో రకమైన పొత్తులు ఉంటాయి, ఏదో ఇస్తాలు ఉంటాయి, వాటాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరమ్మా దీంట్లో? పేరుకి పైకి అన్నీ అందమైన పేర్లు, ఆ జాతి ఈ జాతి, ఆ కులము ఈ కులం అని. కానీ పాలనలో పోయిన తర్వాత వానికి జాతి లేదు, కులం లేదు. ఒకటే ఒక జాతి, ఒకటే ఒక కులం. దోపిడీ చేసే కులమే, దోపిడీ చేసే జాతే అంత తప్ప వాళ్ళు నిన్నటిదాకా ఏం వాళ్ళకి ఏముంటుందమ్మా? ఏం సోయి ఉంటుంది? ఏమైనా గుర్తుంటుందా? నేను అందుకని ఈ మధ్య ప్రతిసారి చెప్తున్నా, అంతటా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గత పాలనలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని చంపమన్నాడు, నరకమన్నాడు, దాడులు చేయమన్నాడు, ఇండ్ల ముట్టడి చేయమన్నాడు, ఎన్ని రకాలు చేయాలో చెప్పిండు. మరి ఇవాళ ఎవడు పోయి చెప్పాలా నువ్వు ఫలాంది అన్నవని? నా ఉద్దేశంలో అయితే ఒకటి, ఆయన భార్యామణి, ఆయన సతీమణి, లేకపోతే ఆయన ముద్దుల కూతురు. ఇక నేను వాళ్ళకే విన్నవించుకుంటున్నా, అమ్మ తల్లి, మేము ఎవరు చెప్పినా ఈనడు, ఎవరిని కలవాడు, ఎవరితో మాట్లాడు, ఎవరు చెప్పిన ఈయన పరిస్థితి లేదు. మీరైనా ఎప్పుడైనా కనీసం ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ డైనింగ్ హాల్ కానో లేకపోతే ఎక్కడన్నా మీకు వీలైనప్పుడు కనీసం మొగుడా నువ్వు పలానప్పుడు ఇట్లా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడినావు, లేదా రైతు బంధు గురించి మాట్లాడినావు, రైతు భరోసా గురించి మాట్లాడినావు, నిరుద్యోగుల గురించి మాట్లాడినావు, ఉద్యోగాల గురించి మాట్లాడినావు, ఇవన్నీ మాట్లాడినావు. మరి వాళ్ళన్నీ చూస్తూ ఉంటే నేను పత్రికలు చూస్తున్నా, మీడియా చూస్తున్నా, నాకైతే సిగ్గైతుంది అని ఆ ముద్దుల కూతురో లేకపోతే ఆ భార్యమని సతీమని చెప్తేనన్నా ఇప్పుడైనా ఆయనకి జ్ఞానోదయం రావాలా? ఎవరు చెప్పాలమ్మా? ఎవరికి అవకాశం ఉంది? హరగోపాల్ సారు ఒక అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినా కలుతలేడు, టైం ఇస్తలేడు. ఎవడు చెప్పాలి? అప్పుడేమో గతంలో ఆయనతో ఇంటర్వ్యూ చేసిండు. మరి ఎవడు చెప్పాలా? ఆయన మెచ్చుకుంటోనికి, ఆయన గొప్ప అనేటోనికి, ఆయన పొగటోనికి అయితే ఎన్ని గంటలైనా టైం ఇస్తాడు. ఇట్లా ఎవరైనా ఇట్లా అడుగుతారు, ప్రశ్నిస్తారు, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, రైతుల తరపున ఎవరైనా మాట్లాడతారంటే మా టైం ఇయ్యరు. ఏమనంటే బిజీ 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 బిజీ, ఫోన్ బిజే, కలవడానికి బిజే. మరి నువ్వు వాట్సాప్ మెయిల్ పెడితే చూడవు, వాట్సాప్లు పెడితే చూడవు. ఇదంతా వన్ సైడ్ లవ్ లెక్కనే ఉన్నది. ఆయన చెప్పిందే మనం చూడాలా, వినాలా. మనం చెప్పింది వాళ్ళకి చెవులకు ఎక్కదు, వాళ్ళకి కనపడదు. ఇప్పుడు చాలామంది వేల మంది మెయిల్స్ పెట్టారు, లక్షల మంది మెయిల్స్ పెట్టారు, వాట్సాప్లు పెట్టారు. ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎన్ని ప్రయత్నాలు చేయాలనో మీలాంటి ప్రజల పక్షపాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేస్తారు, పంపుతారు. మరి ఆ యూట్యూబ్ వానికైనా దయగలిగి యాష్టకొస్తుందేమో కానీ వీళ్ళకి మాత్రం ఇదైతే లేదు. ఎట్లా ఏంటిది? ఈ దున్నపోతు మీద నీరు పోసినట్టే ఉన్నది.